వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానసిక వికలాంగుల ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఘనంగా జన్మదిన వేడుకలు. కడప నగరంలో స్థానిక పాత రిమ్స్ నందు మానసిక వికలాంగుల సేవా కేంద్రంలో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ నాయకులు సయ్యద్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసి మానసిక వికలాంగుల సమక్షంలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పంచుకున్నారు. ఎంతమంది ఉన్నారు? కూర్చో. పాత రిమ్స్ కడప నందు అన్నదాన కార్యక్రమం. అంజలి. వెరీ గుడ్. ఈమె చెప్పిందిగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాప్స్ కొడదాం. సుధాకర్ అన్న వచ్చానికి ఈ పక్కన అన్న సుధాకర్ అన్న ఫోటోస్ బాగా పడతాయి. ఒక్క నిమిషం. ఇండియాలోనే భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పదవిని కూడా వద్దని చెప్పి ధృవీకరించి మన మధ్య సేవ చేస్తూ మన భారతదేశానికి సేవ చేస్తూ ఉన్నటువంటి తల్లి సోనియా గాంధీ గారు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు విజయజ్యోతి మేడం గారు, అలాగే వారి సభ్యులు మన అన్న జగ్గరయ్య గారు, గౌస్పీర్ గారి హరిప్రసాద్ గారు, వీరందరూ ఇక్కడికి ఇచ్చేసి వారి కమిటీ సభ్యులందరూ పేరు క్షమించాలి. వాళ్ళ కమిటీ మీ అందరికీ సోనియమ్మ గారి బర్త్డే సందర్భంగా విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. కడప జిల్లాలోని మొట్టమొదటి మానసిక దివ్యాంగ పునరావాస కేంద్రమైనటువంటి అలిసిపాయందు ఈరోజు బద్వేల్ నియోజకవర్గ
లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు అలాగే కార్యక్రమంలో బండి జగ్గయ్య గారు అలాగే కడప ప్రాంతానికి సుపరిచితులైనటువంటి పీస్ స్కూల్ యాజమాన్యం గౌస్పీర్ గారు సయ్యద్ గౌస్పీర్ గారు ఇక్కడికి ఇచ్చేసి వారి బృందంతో సహా వారి సీనియర్ నాయకులు హరిప్రసాద్ గారు మిగతా పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే. ఓకే ఓకే మేడం. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, ఒక త్యాగ వనిత, ప్రధానమంత్రి పదవి కూడా తృణీకరించి మన దేశం కోసం, మన దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి గొప్ప మహిళ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ అల్ షిఫా ఎడ్యుకేషనల్ అకాడమీ మానసిక వికలాంగులు ఇటువంటి ఈ సంస్థలో వారికి సోనియమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి భోజన వసతులు ఏర్పాటు చేయడము మాకు ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలతో కలిసినప్పుడు చాలా దేవుడు మరి అది మనం చెప్పలేము, ఎందుకని అనలేము, కానీ ఈ రకంగా ఉన్న బిడ్డలతో కలిసి వారి సంతోషాన్ని పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సేవా కార్యక్రమము ఎంతో త్యాగం చేసి ప్రజల క్షేమం కోసము పాటుపడుతున్న సోనియమ్మ పుట్టినరోజు చేయడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. దీని విషయమై నాకు చెప్పి ఇక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మా సోదరులు, తర్వాత పీస్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి గౌస్పీర్ గారికి, రిటైర్డ్ DCTO హరిప్రసాద్ గారికి, మరి యూత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్ గారికి, మైనుద్దీన్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, మరి జకరయ్య గారు అయితే మిగతా నా సోదరి మండలి అయితే అందరికీ కూడా మనస్ఫూర్తిగా సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా